బాస్ సీజన్ 8లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ గురించి అసలు ఏం చెప్తారు? ఈ సీజన్‌కి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ నిఖిల్. వై ఎందుకు నిఖిల్ ఎందుకు? బాగా ఆడతాడు. బాగా ఆడతారు. ఓకే. ఓకే. కమింగ్ టు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత బాగుందా? బిఫోర్ బాగుందా? వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏంటి సోనియా వచ్చింది కదా లోపలికి చూసారు కదా చిన్న క్లిప్లో సోనియా లోపలికి వచ్చి పృథ్వీ నిఖిల్ గురించి వీళ్ళందరి గురించి నామినేట్ చేయడం మాట్లాడుతుంది పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది కదా ఎలా అనిపిస్తుంది కమింగ్ బ్యాక్ టు సోనియా లోపలికి వచ్చి ఇలా జడ్జ్ చేయడం ఎలా అనిపిస్తుంది బాగుంది. బాగుందా బాగుంది. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయంటారా ఏమైనా బిగ్ బాస్లో ఈసారి అంటే బయట వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి నామినేట్ చేసి వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇది కొత్తగా అనిపించిందా మీకు ఏ సీజన్లో లేదు కదా కొత్తగా ఓకే ఇది ఇలా రావడం బెస్ట్ అంటారా ఓన్గా నామినేట్ చేసుకోవడం బెస్ట్ అంటారా ఇలా రావడం ఇది ఎక్సైట్మెంట్గా ఉంది ఇలా రావడం ఏమన్నా సార్ నో ఉంది. ఓకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కదా అవినాష్ టెస్ట్ తేజ్ వీళ్ళు ఎలా ఆడుతున్నారు బాగా ఆడుతున్నారు. ఓకే యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ఎవరు బాగా ఆడుతున్నారు యష్మి గౌతమ్ గురించి ఏం చెప్తారు గౌతమ్ గురించి ఏం లేదు చెప్పడం. చెల్లి అంటారు సమ్టైమ్స్ అక్క అంటాడు ఏంటి ఈ టైప్ ఆఫ్ రోల్ ఎలా అనిపిస్తుంది ఏమో తనకి క్లారిటీ లేదు. వాట్ అబౌట్ పృథ్వీ నిఖిల్ గురించి ఏం చెప్తారు బాగా ఆడుతున్నారు. పృథ్వీ కూడా ఇష్టం, చాలా ఇష్టం. కన్నడ వాళ్ళు కదా ఎక్కువ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు కన్నడ వాళ్ళు ఒక కపుల్స్గా ఆడుతున్నారు అన్నట్టుగా మాడుతున్నారు నిజమే అంటారు కన్నడ వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు అన్న నిఖిల్ పృథ్వీలు కానీ వీళ్ళ టైప్ ఆఫ్ ఎలా అలా డిఫరెన్స్ ఏమైనా కనబడింది లేదు. సో టాప్ 5లో ఎవరు ఉన్నారు నిఖిల్, పృథ్వీ, యష్మి, ఇంకా అవినాష్, రోహిణి. రోహిణి ఎలా ఆడుతుంది అవినాష్ రోహిణిల గురించి ఏం చెప్పలేదు బాగా ఆడుతుంది, కామెడీ బాగా చేస్తుంది. ఓకే కంప్లీట్లీ ఇప్పుడు చూస్తున్నట్లయితే బేసిక్గా సీజన్ 8 ఎలా అనిపిస్తుంది మొత్తానికి ఒక మాటలో ఏం చెప్తారు పర్లేదు బాగుంది.